డాక్టర్ సంధ్య. మనం ఈ వీడియోలో మనకి ఆస్తమా అంటే ఏంటి? అసలు ఆస్తమా ఎవరికొచ్చిద్ది? మనం హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నయ్యా? ఎలా ట్రీట్మెంట్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఆస్తమా అనేది ఏంటంటే అండి, మనకి లంగ్స్ ఒక బ్రాంకియోల్స్ మనకి లంగ్స్‌లో ఉండే బ్రాంకియోల్స్ ఇన్‌ఫ్లమేషన్ కానీ, ఒక స్వెల్లింగ్ కానీ గురైనప్పుడు మనకి ఆస్తమా అటాక్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇది మనకి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిలోనూ కూడా ఆస్తమాటిక్ అటాక్స్ అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు చూసుకుంటే ఒకరికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. మనకి ఫాదర్ ఆర్ మదర్ హిస్టరీస్‌లో ఎవరికైనా ఆస్తమా టెండెన్సీ ఉంటే అది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలకేంటంటే సహజంగా కొన్ని అలర్జెన్స్ ఉంటాయండి. వారు అప్పుడే ఇమ్యూనిటీని ఇంకా మనం డెవలప్ చేసుకోలేము. బట్ అలర్జెన్స్ అనేది ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతున్నా అండ్ ఎక్కువ కోల్డ్ గాని, చిల్డ్ ఐటెమ్స్ తీసుకుంటున్నా అండ్ చాక్లెట్స్ ఎక్కువ స్వీట్ ఫుడ్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేస్తున్నా ఆస్థమాటిక్ అటాక్స్ అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటాయి. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా ఒక 10 ఏళ్ళు నిండే వరకి ఈ స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ బాగా తగ్గించాలి. కొన్ని ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కూడా చాలా వరకి మనకి హెల్తీగా ఉండట్లేదు. సమ్ కెమికల్స్ అవి ఉంటున్నాయి. అటువంటి ఫ్రూట్స్ డైలీ మనకి తీసుకోవడం వల్ల కూడా పిల్లలకి అలర్జిటిక్ టెండెన్సీ పెరిగిపోతుంది. దగ్గుతూ ఉంటారు, నిద్రలో దగ్గుతూ ఉంటారు. పర్టిక్యులర్ ఒక టైంకి మనం దగ్గుతూ ఉంటారు పిల్లలు. ప్రతిరోజు రాత్రి ఒక 1 గంటకి, 2 గంటలకి దగ్గడం, కొంచెం ఈ కఫం రావడం అనేది చూస్తూ ఉంటాం. సో, పిల్లలేంటంటే ఈ స్వీట్స్‌కి దూరంగా ఉంచండి. కొంతమందికి ఎగ్ అలర్జీస్ ఉంటూ ఉంటాయి. రోజు ఎగ్ తింటున్నా ఆస్థమాటిక్ టెండెన్సీ ఉంటాయి. అండ్ వింటర్ సఫరింగ్స్ అంటూ కూడా ఆ టైంలో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. అది. మనకి కొంత నేచురల్ అలర్జెన్స్ ఏంటంటే ఫిష్ కూడా కొంతమందికి పడదు. సో, పిల్లలకేంటంటే ఎప్పుడైనా మనం తక్కువ మొత్తంలో పెట్టి ఏది మనకి పిల్లలకి పడుతుంది, ఏది పడదు అనేది మనం తెలుసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళొచ్చేటప్పటికి సహజంగా వాళ్ళకి నెగ్లెక్టెడ్ ఆస్తమా అనేది అంటే మనకెప్పుడు ఆస్తమా వచ్చినా ఈ ఇన్‌హేలర్స్ లాంటివి వాడుతూ ఉంటారు. మనకి టైం వెళ్ళిపోతూ ఉంటది. బట్ ఈ ఇన్‌హేలర్స్ అనేవి మీకు అక్యూట్‌గా వాడుకోవడం మంచిది. అండ్ ఓన్లీ షార్ట్ టర్మ్‌గా మీరు ఇది హెల్ప్ అవుతుంది. లాంగ్ టర్మ్‌లో ఇది మన మ్యూకస్‌నంతటిని ఈ బయటికి పంపించడానికి ఉపయోగపడదు. అది ఒక క్లాగ్ లాగా ఏర్పడిపోతుంది. మీకు బయటికి మీ మ్యూకస్ లోపల ఉండే కఫం వెళ్ళేదానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో, మీరు లాంగ్ టర్మ్‌లో ఎప్పుడైనా మీరు ఆస్తమా నుంచి క్యూర్ చేసుకోవాలి అనుకుంటే హోమియోపతి అనేది చాలా మంచి మెడిసిన్. మీరు అలర్జెన్స్‌కి దూరంగా ఉంటూ, ఎక్కువ మనకి కోల్డ్‌కి ఎక్స్‌పోజ్ కాకుండా చిల్డ్ ఐటెమ్స్ తీసుకుంటా ఉంటూ, కొంచెం ఒక 6 మంత్స్ పాటు జాగ్రత్తగా మీరు మానిటర్ చేసుకుంటే ఆస్తమా అనేది హోమియోపతిలో పూర్తిగా తగ్గిపోతుంది. అండ్ పిల్లల్లో వచ్చే ఆస్తమాటిక్ ఒక వండర్‌ఫుల్ డ్రగ్ ఏంటంటే ఇపికాక్ 200 అది. పెద్దవాళ్ళలో ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బమ్ అండ్ బ్లాటా క్యూ. ఈ మెడిసిన్స్ ఏంటంటే మీరు రెగ్యులర్‌లో తీసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు ఆస్తమాటిక్ అటాక్స్ అనేవి మినిమమ్ అవుతాయి.